ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 19వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న అద్భుతం ఈ రోజు జరగబోతుందండి. మీ అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అన్ని రకాలుగా మీకు ఈ రోజు యోగదాయకంగా ఉండబోతుంది. చక్కటి లాభాలతో ఈ రోజు మీరు దూసుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా మీరే ముందంజలో ఉండబోతున్నారు. అద్భుతమైన ఈ రోజు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఎంతో చక్కటి రోజు అని చెప్పవచ్చు. మీకు అనుకున్న విధంగా అన్ని పనులు అవ్వడమే కాకుండా చక్కగా ఆర్థికంగా కలిసి వస్తుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఊహించని స్థాయిలో మీ యొక్క లావాదేవీలనైతే మీరు జరపగలుగుతారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుందండి. అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడమే కాకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ కూడా మీరు ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండబోతున్నారండి. ఊహించని స్థాయిలో మీకు లాభాలైతే రాబోతున్నాయి. ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. స్థిర చర ఆస్తులను కూడా కూడబెట్టుకోగలుగుతారు. ఎంతో చక్కటి రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుందండి. ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు ముందంజలోనే ఉండబోతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశకు కానీ నిరుత్సాహానికి కానీ గురి కాకుండా మీరు మీ పనుల పట్ల జాగ్రత్తతో మెలకువతో మీరు ముందుకు వెళుతూ మీరు పనులను చక్కబెట్టడం వల్ల మీరు ఎంతో లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. ఆర్థికంగా మీకు చక్కటి ధనలాభం అయితే ఉండబోతుందండి. మీరు ఊహించని స్థాయిలో మీకు లాభాలు అయితే రాబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. చక్కటి లావాదేవీలను జరపడమే కాకుండా ఎంతో చాకచక్యంతో మీ మాటల నేర్పుతో మీరు ఇతరుల మనస్సును గెలుచుకుని ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. అన్నింటా మీది అందవేసిన చెయ్యిగా ఉంటుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు లాభాల బాటలో పయనించడమే కాకుండా అంతా కలిసి వచ్చే విధంగా మీ చుట్టూ వాతావరణం అయితే ఉండబోతుంది. గతంలో ఏవైతే చికాకులను ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నింటి నుంచి మీరు కూడా బయటపడి ఎంతో చక్కటి రోజుగా మీ రోజునైతే గడపగలుగుతారు. రానున్న రోజులు కూడా మీకు ఎంతో చక్కగా కలిసి వచ్చే రోజులని చెప్పవచ్చండి. ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఏదైతే అవమానాలను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి బయటపడి మీరు ఎంతో చక్కటి యోగదాయకమైన కాలాన్ని అయితే మీరు గడపగలుగుతారు. అంతేకాకుండా మీరు చెయ్యబోయే ప్రతి పనికి కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ యొక్క శ్రేయోభిలాషుల నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. వాటి ద్వారా మీరు మరింత ఉత్తమ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఎంతో చాకచక్యంతో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రోజు మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోగలుగుతారండి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన ప్రత్యేకమైన విందుల్లో మీరు పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్పంచుకోవటం, అంతేకాకుండా బంధుమిత్రులను కలుసుకోవటం కూడా జరుగుతుంది. ఎంతో సంతోషంగా మీ రోజు అయితే ఉండబోతుందండి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఎటువంటి చికాకులు కానీ ఎటువంటి ఒత్తిళ్లు కానీ లేకుండా ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆర్థికంగా మీరు చక్కగా నిలదొక్కుకోవడం వల్ల మీరు ఏ పని చేసినప్పటికీ కూడా అది మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ ధనాన్ని కూడా మీరు పొదుపు రూపంలో దాచుకోవటం, నిల్వను ఉంచుకోవటం మీకు రానున్న రోజులకు కూడా ఉపయోగకరంగా ఉండబోతుందండి. మీరు ఏదైతే ఖర్చులు ఎక్కువగా పెడుతున్నారు అని భావిస్తున్నారు అటువంటి వాటిని కూడా ఈరోజు చక్కగా మీరు నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన గృహోపకరణానికి కానీ లేదంటే మీ యొక్క అవసరాలకు కానీ కొన్ని వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. అవి కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేయబోతున్నాయండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన వారికి అవసరమైన వస్తువులను వారికి ఇవ్వగలగడం, అంతేకాకుండా మీ సన్నిహితులకు కొన్ని బహుమతులను మీరు ఇవ్వడం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేయబోతుంది. అన్ని రకాలుగా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. అయితే కొన్ని విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. ఎవరి మాటలను కూడా మీరు నమ్మి మీరు పెట్టుబడుల కింద పెట్టడం కానీ తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం కానీ వారికి మీ యొక్క
వ్యక్తిగత విషయాలను తెలియపరచడం కానీ ఈరోజు చేయకుండా మీరు ఉండటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలను వహించటం వల్ల మీరు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కానీ కొన్ని అపాయకరమైన పరిస్థితుల నుంచి కానీ మీరు బయటపడే అవకాశం అయితే ఉండబోతుంది. వాటిలో చిక్కుకోకుండా మీరు తప్పించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు ఏదైతే మీకు మార్గనిర్దేశకత్వాన్ని మీకు సూచిస్తున్నారో ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత విజయాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మరింత ఎక్కువగా లాభాలను పొంది మీరు చక్కటి స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారండి. మీ యొక్క తల్లిదండ్రులు ఏదైతే చెబుతున్నారో దానిని మీరు పెడచెవిన పెట్టకుండా ముందుకు వెళ్ళడం వల్ల వారి మాటలను మీరు గౌరవించి అడుగులు వేయటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఇక ఈరోజు ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుందండి. చక్కగా మీరు ఏదైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతి పరీక్షల కోసం కానీ, లేదంటే పోటీ పరీక్షలలో కానీ మీరు ఏదైతే పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటిలో మీకు మంచి విజయంతో పాటు మీరు కోరుకున్న స్థానాన్ని చేరుకునే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. చక్కటి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. అయితే మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాట ప్రకారం, మీ గురువుల యొక్క ఆదేశాల ప్రకారం, మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు కోరుకున్న స్థాయిలో మీరైతే నిలదొక్కుకోగలుగుతారు. చక్కగా ఎంతో ఆనందంగా ఈ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులనైతే ఎంతో చాకచక్యంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి మీకు అప్పగించిన పనులన్నింటినీ ముగించడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు గుర్తింపునైతే పొందగలుగుతారు. చక్కటి వేతనాన్ని కూడా పొందగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. మీ తోటి సన్నిహితులు, మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చక్కగా ఈ రోజును మీరు ఎంతో ఆనందంగా మీరు ఈ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. అయితే పెట్టుబడులను పెట్టే ముందు మాత్రం మీరు మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ, మీ పెద్దలను కానీ సలహాలను తీసుకుని వారి సలహా మేరకు మీరు పెట్టుబడులను పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు లాభాల బాటలో అయితే ఉండగలుగుతారు. గతంలో ఏవైతే పెట్టుబడులను పెట్టారో వాటి యొక్క లావాదేవీలను కూడా మీరు ఈరోజు తీసుకోగలుగుతారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఎవరైతే విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యాపారాలు నడుపుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. మీ వ్యాపారం మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. చక్కటి లావాదేవీలను జరిపి మీ వ్యాపారాన్ని మీరు మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక గమనించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత ముందుకు వెళ్ళి చక్కగా మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న స్థాయిలో ఉండగలుగుతారండి. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండబోతుంది. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. రెట్టింపు లాభాలతో మీరు రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో వారికి వారు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా ఎంతో సునాయాసంగా మీ పనులన్నింటినీ మీ విధులను మీరు నిర్వర్తించుకోగలుగుతారు. సమయానికి మీ వేతనాన్ని పొందగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాకుండా కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా మీకు లభించబోతుందండి. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు చేసే వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరిపి ఎంతో లాభాలను పొందడమే కాకుండా మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని పనులను మీరు చక్కబెట్టుకోగలుగుతారు. మీ యొక్క
ఎవరైతే స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారో వారు మీ శ్రేయోభిలాషులు మీ వ్యాపారంలో మీకు మరింత లాభాలు చేకూరేలాగా వారి యొక్క ప్రోత్సాహాన్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. దానితో మరింత మానసిక సంతృప్తితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎంతో బాగుంటుందండి. చక్కగా మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ప్రేమికుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా మీ పనులలో మీ విధులలో మీరు ఎంతో చాకచక్యతను ప్రదర్శించి మంచి పేరును సంపాదించుకోగలుగుతారండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు లావాదేవీలు స్థిర చరాస్తుల కోసం లావాదేవీలు జరుపుతున్నారో అటువంటి వారికి ఎంతో అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలంగా అన్ని విషయాలు జరగడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇవ్వగలుగుతుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులైన వారికి, ఆకలితో ఉన్న వారికి పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు మరింత మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.